ఇది ప్రజా వేదిక. సోదరులకు నా నమస్కారాలు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి కొంత లేట్ అయింది, కొంచెం అన్యత భావించొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కడియం కావ్య గారిని ఈ వరంగల్ పార్లమెంటు ప్రజలు మేము ఊహించిన దానికన్నా పెద్ద మెజార్టీతోటి గెలిపించిన సందర్భంగా వరంగల్ పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ తరఫున కూడా మేము అందరము ఈ వరంగల్ పార్లమెంట్ యొక్క ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసుకునే వలసిన బాధ్యత మా మీద ఉంది. కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా పత్రికా సోదరులు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, సోషల్ మీడియా రన్ చేస్తున్న, యూట్యూబ్లో రన్ చేస్తున్న సోదరులు కూడా సంపూర్ణమైన సహకారం అందించారు. మీ అందరి యొక్క సహకారానికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి శాసనసభ్యులో ఉన్న క్యాడర్ వాళ్ళే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. అందులోంచి మొదటి రోజే కౌంటింగ్ హాల్లోనే చాలా స్పష్టంగా చెప్పాం, ఈరోజు ఈ కడియం కావ్య గారి యొక్క గెలుపు కృషి చేసిన కార్యకర్తలకు, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపును మేము వారి గెలుపుగా వారికే మేము ఆ గౌరవాన్ని అందిస్తూ, ఆ రోజే నేను పత్రికా సోదరులు అడిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా చూస్తున్నాం, చాలా ఎన్నికలు చూసినాం మనం. కానీ ఈ ఎన్నికలలో ఒక రకంగా అభ్యర్థి కుటుంబం మీద, ముఖ్యంగా కడియం శ్రీహరి గారి మీద లేనిపోయిన అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా, ఇదేదో పార్టీ మార్పిడి, ఇప్పుడే ఏదో కొత్తగా కడియం శ్రీహరి గారు ద్వారానే జరిగిందనే పద్ధతిలో కొందరు స్థాయి మర్చిపోయి, సభ్యత సంస్కారాలు కూడా మర్చిపోయి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం. వాస్తవంగా మనం ఒకసారి చూస్తే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి, అసలు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసింది, ఆ ఆనవాయితీకి నాంది పలికింది చంద్రశేఖరరావు గారి మనం చెప్పక తప్పదు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ డబ్బుతోటి, బ్లాక్ మెయిల్ తోటి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా అంత ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసే విధంగా అసలు ప్రశ్నించే గొంతు ఉండొద్దు అని ఒక ఆలోచనతోటి ధర్నా చేకులు ఎత్తేసిన దుర్మార్గమైన పరిపాలన సాగించిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇవాళేదో మొత్తము చేరాని నేరం చేసిన విధంగా మాట్లాడి ప్రజలలో ఒక అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసిన, మరి ఈరోజు ప్రజలు ఒక ఆలోచనతోటి, ఒక విజ్ఞతతోటి కడియం శ్రీహరి గారి యొక్క అనుభవం కానీ, ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కడియం శ్రీహరి గారిని ఆహ్వానించిన రోజు కూడా ఒక ఆలోచనతోటి ఆహ్వానించినాం. ఆయన ఒక సుదీర్ఘమైన అనుభవం గల వ్యక్తి, వివిధ శాఖలు కూడా సమర్థంగా నిర్వర్తించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు ఒక సేవలు, వారి ఆలోచన, వారిది అవగాహన శక్తిని మనం కూడా ఉపయోగించుకోవాలి అని ఒక ఆలోచనతోటి ఆహ్వానించడం, మరి పార్టీ ఆహ్వానించిన మేరకు వారు రావడం జరిగింది. సిద్ధాంతపరంగా మాట్లాడితే తప్పు లేదు, కానీ ఏ రోజు కూడా గతంలో చూస్తే మనం ఒకసారి ఏ ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శించిన సందర్భాలు లేవు. వ్యక్తిగా సిద్ధాంతపరంగా మనం విమర్శించుకుంటున్నాం.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీనియర్ పొలిటీషియన్స్గా మేము చూస్తున్నాం, మీరు అందరూ కూడా చూశారు. 94 నుండి మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, అంతకుముందు కూడా రాజకీయాలలో ఉన్నాం. కానీ ఏ రోజు ఇంత దిగజారుడు భాష కానీ దిగజారుడు తత్వం ఏ రోజు కూడా మేము చూడలే. మరి ముఖ్యంగా కడియం శ్రీహరి గారు ఏ రోజు కూడా సభ్యత మర్చిపోయి ఏ రోజు మాట్లాడింది లేదు. సిద్ధాంతపరంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి, అది బాధ్యత, విమర్శిస్తాం. లేదా పార్టీ ఇచ్చిన ఒక లైనప్ ప్రకారం మాట్లాడమని కూడా మాకు ఆనవాయితీ పద్ధతి, మా బాధ్యత. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఒక లైనప్ ఇచ్చినప్పుడు ఆ లైనప్ ప్రకారము మనము పార్టీ యొక్క ఆలోచనలు ప్రజల్ని పార్టీ యొక్క సూచనల ప్రకారమే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అందులోంచి కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, ఆ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడి కూడా కొన్ని క్లిప్పింగ్స్ పెడుతుంటారు. పెట్టింది తప్పని మనం అనడం లేదు, కానీ పరిస్థితులు ఏంటిది అనేది అర్థం చేసుకొని మనం సిద్ధాంతపరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే. అయినా ఆయన యొక్క అనుభవాన్ని కానీ వాటిని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా 7 లక్షల కోట్ల అప్పు భారాన్ని చంద్రశేఖరరావు కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎత్తిన మరి ఈ ప్రభుత్వం ఏర్పడే రోజు రమారమిగా 45,000 కోట్లు 49,000 కోట్లు బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఉన్నా, మరి అదేవిధంగా క్వార్టర్లీ 27,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్న విధానాన్ని వచ్చినప్పటి నుండి ప్రభుత్వం యొక్క పట్టుదలతోటి ఒక నిబద్ధతతోటి మరి పనిచేస్తున్న విధాన్ని చూసి వాళ్ళ ప్రజలు ఆశీర్వదించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. మీరు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా చాలా నిజంగా వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగానే వాళ్ళు ఉండడమే కాకుండా ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఉండి ఎక్కడ కూడా మొత్తం తెలంగాణని అనుకోవడం, తెలంగాణ హిస్టరీలోనే ఇంత ఒక ప్రశాంతమైన పరిస్థితులలో ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క గొంతును వాళ్ళు వినిపించే విధంగా కానీ మరి ఎన్నికలు నిర్వర్తించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి మరి దక్కుతుందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేసుకున్నాం. ప్రజలు కూడా అన్ని విధాలా సహకరించి మంచి మెజార్టీతోటి గెలిపించడం జరిగింది కనుక రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ తరఫు నుండి మా అందరి తరఫు నుండి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా అభ్యర్థిగా గెలిచి మరి ఎంపీగా మరి కడియం కావ్య గారు కూడా మీ ద్వారా ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ మరి మంత్రి గారు మాట్లాడిన తర్వాత వారు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అనేటువంటి మాట పదే పదే పత్రిక వాళ్ళు అడిగినా కూడా అవును దీన్ని రెఫరెండంగా తీసుకుంటున్నాము అని చెప్పి ఈ ఎన్నికలకు ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 6 గ్యారంటీలు ప్రవేశపెడతామనే ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు ప్రజాపాలన పేరిట 6 గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా 5 గ్యారంటీలను అమలు చేస్తూ మరి ఈ ఎన్నికల్లో మేము ఇది చేశాము అని చెప్పుకొని ప్రజల్లోకి ముందుకెళ్ళి మరి అభ్యర్థులను నిలబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంటు అభ్యర్థినిగా కడియం కావ్య గారిని మరి వారు పార్టీ నిర్ణయించడము, మేమందరం కూడా మరి దానికి రెస్పాన్స్ తీసుకొని అందరము మేమే నిలబడ్డామనేటువంటి పద్ధతిలో పనిచేయడము, ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నిన్ననే పార్టీలోకి వచ్చారు అనేటువంటి ఆలోచన ఎవరికీ కూడా రాలేదు. ఎందుకంటే కడియం శ్రీహరి గారి వ్యక్తిత్వము అందరికీ తెలిసిందే. మరి ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఒక ప్రజాసేవ చేసుకోవడానికి ఒక వ్యక్తి బయటికి వస్తున్నారు అంటే అందరూ సంతోషపడ్డారు. అదే అభిమానంతో అందరం కూడా పనిచేశాము. మరి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం, శ్రీహరి అన్న మీద ఉన్నటువంటి గౌరవం
100% కావ్య మీద ఎఫెక్ట్ అయిందని చెప్పక తప్పదు. మరి రాజకీయాల్లో పదవులు అందరికీ వస్తాయి, కానీ మంచి పేరు రావడం అనేది చాలా అరుదు. అటువంటి మంచి పేరు సాధించుకున్న మరి శ్రీహరణ కూతురుగా ఈరోజు కడియం కావ్య గారు 2,19,000 మెజారిటీతో గెలవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి వారు కూడా వాళ్ళ నాన్నలాగా మంచి ప్రజాసేవ చేసి వరంగల్కు భారీ నిధులు తెచ్చి మంచి అభివృద్ధి పదంలో మరి వరంగల్ని పార్లమెంట్ను నడిపించాలని వారిని కోరుకుంటా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ రెఫరెండం ఇప్పుడు నేను మెదక్ ఇన్ఛార్జిగా వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా వరకు దాదాపు 2 లక్షల ఓట్లను మేము డైవర్ట్ చేసుకోగలిగినాము. ఏదో ఓటమికి కొద్ది దూరంలో మాత్రమే మేము ఓడిపోవడం. ముఖ్యంగా స్టేట్ అంతా చూసినప్పుడు టోటల్గా టీఆర్ఎస్ అంతా కూడా క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. వాళ్ళు డబ్బులు పంచి కూడా బీజేపీకి ఓటేయమని చెప్పినటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అందుకే ఈరోజు బీజేపీ ఓట్ల శాతం పెరగడమే కాకుండా సీట్లు కూడా పెరిగాయి. లేకపోతే మాకు ఇంకా 2 నుంచి 3 సీట్లు మేము గెలిచే వాళ్ళము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము నిలదొక్కుని 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం అని అంటే అది నిజంగా మా ప్రభుత్వం రెఫరెండం అని చెప్పి మేము ఒప్పుకుంటా ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మిగతా హామీలను కూడా నెరవేర్చి తెలంగాణ ప్రజలకు మరి ఏదైతే బంగారు తెలంగాణ అని అప్పుడు చెప్పిన ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ముఖ్యంగా నిరుపేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వరంగల్ నియోజకవర్గ శాసనసభ్యులందరం కూడా కలిసికట్టుగా మరి ఈ జిల్లాని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నారు. 2వ రాజధానిగా వరంగల్ను వారు నామకరణం చేశారు. వారు నాయకత్వంలో వరంగల్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా కావ్య గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి మేయర్ గారు ఉన్నవారు అందరికీ కూడా మరి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని విన్నవించుకుంటూ మరి కడియం కావ్య గారికి మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మొన్న జరిగిన 18వ లోక్సభ ఎన్నికలలో వెలువడిన ఫలితాలలో వరంగల్ జిల్లా వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. 2,20,000 మెజారిటీ రావడం జరిగింది. అది అంతా వరంగల్ ప్రజల ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను. మొదటగా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి మా జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మరియు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పిసిసి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాగానే నన్ను వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా భావించి పనిచేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనకి కాంగ్రెస్ పార్టీయే కాకుండా సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. మద్దతు ప్రకటించడమే కాకుండా వారి పార్టీ అభ్యర్థిగానే నా కోసం పనిచేసినారు. కాబట్టి మేము ఊహించిన దానికంటే కూడా చాలా డీసెంట్ మెజారిటీ మాకు ఇవ్వడం జరిగింది. మా మీద ఎన్నో అబాండాలు వేశారు, ఎన్నో నిందలు వేశారు. అది ఏది కూడా పర్సనల్ అటాక్స్ కూడా చేశారు. అది ఏది వదలలేదు. ప్రాంతం, మతం, కులం, ఒక మహిళ అని కూడా చూడకుండా అనేక రకాలుగా మా మీద పర్సనల్ దాడి చేశారు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే మళ్ళోసారి పోటీలో నిల్చున్నట్టు అహర్నిశలు కష్టపడినారు, 24 గంటలు కష్టపడినారు. కాబట్టే ఇంత అత్యధిక మెజారిటీతోటి గెలుపు సాధ్యమైంది అని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఎవ్వరు కూడా ఆ మాటల్ని వాళ్ళు నమ్మలేదు. కాబట్టి కడియం శ్రీహరి గారు నీతి నిజాయితీని చూస్తూ ఉన్నవాళ్ళు, ఏదో ఒక విధంగా అనుబంధం ఉన్నవాళ్ళు కాబట్టి మనల్ని అక్కున చేర్చుకొని ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు పర్సనల్ మేనిఫెస్టోలో పెట్టిన అనేక విషయాలు, ఆ రోజు ఏదైతే ప్రామిస్ చేశానో మనకి వరంగల్కి ఓఆర్ఆర్ కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ టు భూపాలపల్లి
హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవడం గురించి కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, రైల్వే డివిజన్ అప్గ్రేడేషన్ కానీ, ఇతర యువతకు ఉపాధి కలిగించే విషయంలో అనేక ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కంపెనీస్ని ఇక్కడికి తేవడం గురించి కానీ అనేకమైన హామీలు లేదా అంతకుముందు పెండింగ్ ఉన్న విషయాలు అన్నిటినీ కూడా సమగ్రంగా ఆలోచించి అవగాహన తెచ్చుకొని వాటిపైన అదేంటి సమస్యని తీర్చడానికి కృషి చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో నాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పట్టుదలగా చాలా నిబద్ధతతోటి ఆ సమస్యలపైన తను కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సార్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మనకి వరంగల్ని మళ్ళీ మంచిగా డెవలప్ చేసుకుందాము, ఏ విధంగా అయితే గత ప్రభుత్వం ఆరుముక్కలుగా చేసిందో వరంగల్ని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ వాళ్ళే, మన మేయర్ కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళే. తర్వాత ఇప్పుడు ఇంకొక విషయము, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ నియోజకవర్గాలు వరంగల్ మహిబాద్ 2 కూడా కాంగ్రెస్ వారికే ఇవ్వడం జరిగింది. అంటే వరంగల్ ప్రజలు లౌకికవాదానికి ఎంత మద్దతు ఇస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళు అన్ని మతాలను గౌరవించారు, అన్ని మతాలను దగ్గర తీస్తున్నారు. కాబట్టి మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడగొట్టిండ్రు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, తర్వాత లౌకికవాదాన్ని, తర్వాత మన కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతాని మాటిచ్చారో అదే దానికి కట్టుబడి ప్రతి ఒక్కరం పనిచేస్తాము. ఆయన నాయకత్వంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ బాగుంటుంది అని ప్రజలు నమ్మినారు. అదే జరుగుతుంది. మతతత్వ పార్టీ అయిన బీజేపీకి సీట్లు కూడా తగ్గినాయి, అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగినాయి. అంటే దీన్ని బట్టి భారతదేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందరికీ సెక్యులర్ ఇండియా కావాలని కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది. ఒకవేళ మన మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఏదైనా ఆగడాలు కానీ లేకపోతే అన్యాయాలు చేయాలని ప్రయత్నించినా మనకున్న గట్టి నెంబర్ 234 వరకు మనకి ఇండియా కూటమికి సీట్లు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా వాటికి అగెనిస్ట్గా పోరాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వరంగల్ జిల్లాకు వస్తే 40 ఏళ్ళ తర్వాత ఒక మహిళగా, ఒక డాక్టర్గా నాకు అవకాశం వచ్చింది. కాబట్టి అందరికీ కూడా అందరూ తమ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించిండ్రు, తమ చెల్లిగా, అక్కగా, కూతురుగా భావించినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాను. రానున్న 5 ఏళ్లలో కూడా ఇక్కడున్న శాసనసభ్యులు, మంత్రి గారు మరియు ఇతర పెద్దలు, విజ్ఞులు, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వారి అనుభవాలని, తర్వాత వాళ్ళ సలహాల సూచనల మేరకి వరంగల్ జిల్లాని, వరంగల్ లోక్సభ పరిధిలో అభివృద్ధిని మీరు తప్పకుండా చూస్తారు. వాళ్ళ సహకారం నేను ఎప్పుడు తీసుకుంటాను, అందరికీ అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి వరంగల్ ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మా నాన్నగారు నా కోసం అన్ని పనంగా పెట్టి నన్ను దింపినారు. కాబట్టి ఆయనకి ఎటువంటి మచ్చ రాకుండా, అంతకు మించి కొడుకులు లేని తండ్రిగా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, కానీ ఒక కూతురుగా నేను తప్పకుండా తన పేరు నిలబెడతానని మీ అందరి ముందు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి సంపూర్ణమైన మద్దతుతో, సహకారంతో వరంగల్ లోక్సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన కడియం కావ్య గారికి, డాక్టర్ కడియం కావ్య గారికి, కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు అందరూ మాట్లాడారు. అదనంగా నేను చెప్పవలసింది పెద్దగా లేదు. అయినా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. భారతదేశానికి ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్ష. భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే శ్రీరామ రక్ష. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజల తీర్పు గురించి అనేక రకాలైన విశ్లేషణలు చేస్తూ ఉంటారు. కానీ ప్రజల విశ్లేషణలకు అందని, రాజకీయ పార్టీల విశ్లేషణలకు అందని, ఎగ్జిట్ పోల్స్కు అందని ఫలితాలు అందించే గొప్ప రాజకీయ చతురత ప్రజల్లో ఉంది. భారతదేశ ప్రజాస్వామ్యము
ప్రజల చేతుల్లో భద్రంగా ఉంది. రాజకీయ పార్టీల ద్వారా ప్రజాస్వామ్యానికి అప్పుడప్పుడు ఏమన్నా విఘాతం కలుగుతుందేమో, ప్రమాదం వస్తుందేమో నాకు తెలియదు. కానీ ఆ విఘాతం కలిగినప్పుడు, ఆ ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలు దాన్ని కాపాడుకుంటారనే నమ్మకం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలు చాలా గొప్పవాళ్ళు. దానికి 2 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, వరంగల్ లోక్సభ నుండి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడారో మీరందరూ చూశారు, విన్నారు. చాలా దారుణమైన రీతిలో, దుర్మార్గమైన రీతిలో, నీచమైన రీతిలో, కనీసము సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు ఎవరు కూడా ఆ సన్నాసుల, ఆ విధవల మాటలను పట్టించుకోలేదు. ప్రజలు జిల్లాకి ఏం అవసరం ఉన్నది, ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని చూసి ఓటేశారు. 6 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళను సమర్థించాలనే ఆలోచనలో భాగంగానే మొన్నటి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఎవరెన్ని మాట్లాడినా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 39.5% ఓటింగ్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకే అది దాదాపుగా 41%కి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగింది. 8 సీట్లు వచ్చాయి. మరి ఎందుకు బీజేపీకి 8 సీట్లు వచ్చాయంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. బీజేపీ యొక్క ఓటింగ్ దాదాపుగా 30% పెరిగింది. బీఆర్ఎస్ ఓటింగ్ 20%కు పడిపోయింది. అంటే టోటల్గా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 64 సీట్లు ప్లస్ 1 సిపిఐ 65 సీట్లు గెలిచింది. మొన్న కూడా లోక్సభ ఎన్నికలలో 64 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో మెజారిటీ వచ్చింది. కంటోన్మెంట్ను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే తిరిగి 65 సీట్లలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆధిక్యతను చాటుకున్నది. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలం తగ్గలేదు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం కూడా సన్నగిలలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, జాతీయ స్థాయిలో ఆలోచిస్తే ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని మొత్తంగా 291 సీట్లు వచ్చినాయి. గతంలో 2019లో భారతీయ జనతా పార్టీకి 303 ఎంపీ సీట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆనాడు వచ్చింది. కానీ ఈనాడు 303 సీట్ల నుంచి 2024 ఎన్నికలకు వచ్చేవరకే బీజేపీ 240కి పడిపోయింది. 63 సీట్లు బీజేపీ తగ్గిపోయినాయి. అంటే బీజేపీ ప్రభ లేదా నరేంద్ర మోడీ కరిష్మా అందామా లేకుంటే ఏమందాము, అది పూర్తిగా తగ్గిపోయింది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా తగ్గిపోయినాయి. భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గినాయి, ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా దేశవ్యాప్తంగా తగ్గిపోయినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాను. దానికి భిన్నంగా ఇండియా కూటమి యొక్క సీట్లు పెరిగినాయి, కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగినాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీ సీట్లు 47 సీట్లు అదనంగా వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. నిన్న సాంగ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న జైలు కావడం జరిగింది. దాంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలం లోక్సభలో 100 సెంచరీ, 99 గెలిచినాము, ఒక ఇండిపెండెంట్ కూడా జాయిన్ అయింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం లోక్సభలో 100. అంతేకాకుండా ఇండియా కూటమికి సంబంధించిన మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది.
సమాజ్వాద్ పార్టీ బలం పెరిగింది, తృణమూల్ కాంగ్రెస్ బలం పెరిగింది, అదేవిధంగా ఇంకా డిఎంకే కానీ ఇతర మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది. ఎన్డీఏకు దేశవ్యాప్తంగా 43% ఓటింగ్ వస్తే ఇండియా కూటమికి 41% వచ్చింది. ఒక 2% ఓట్ల తేడా మాత్రమే ఇవాళ దేశంలో ఉంది. ఎన్డీఏ కూటమి యొక్క ఓటింగ్ 3.2 తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి యొక్క ఓటింగ్ 3.2% తగ్గిపోయింది. అదే ఇండియా కూటమి యొక్క ఓటింగ్ 6.9% పెరిగింది. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే. ఏ మాత్రం అనుమానం అవసరం లేదు. బీజేపీ ఎన్ని జిమిక్లు చేసిందో, నరేంద్ర మోడీ గారు ఎన్ని జిమిక్లు చేసిండో, భారతదేశాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకోకుండా మతాల పైన, కులాల పైన, రామ జన్మభూమి పైన, రామాలయం పైననే, రామాలయం చుట్టే రాజకీయాలను తిప్పింది తప్ప, ఇగో ఈ దేశంలో నేను ఈ గొప్ప పని చేశాను, ఈ దేశంలో పేద ప్రజలను ఈ రకంగా ఆదుకున్నాను, యువతకు ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి ఎక్కడ లేకుండా పోయింది. ప్రధానమంత్రి గారు కూడా నీచ స్థాయికి దిగజారిపోయి, తన స్థాయిని మర్చిపోయి ఎంత అధ్వానంగా మాట్లాడిండో, ఎంత హీనంగా మాట్లాడిండో మనం విన్నాం. కానీ ప్రజలు అవన్నీ కూడా గమనించారు, బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. బుటాబుటిగా ఆంధ్రాలో ఎన్డీఏ పక్షమైన తెలుగుదేశము మంచి విజయాన్ని సాధించింది కాబట్టి వాళ్ళ సహకారంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సరే, ఏదేమైనా నెంబర్ పరంగా ఎన్డీఏకు మెజారిటీ వచ్చింది, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నెంబరే, మన పొలిటికల్ సిస్టంలో నెంబరే ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో మాత్రం కాన్స్టిట్యూషన్ను టచ్ చేసే ప్రయత్నం చేసిన, రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన, అదేవిధంగా మైనార్టీల జోలికి వచ్చిన, పేద వర్గాల జోలికి వచ్చిన, డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట ప్రశ్నించే వారి ఇళ్ల మీదకి బుల్డోజర్లు ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది, కాంగ్రెస్ పార్టీ వెనుక ప్రజలు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి వరంగల్ లోక్సభ పరిధిలోని ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన అపారమైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.